పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతంలో 23వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతంలో 24వ అధ్యాయం చదువుకుందాం. యావాసు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైన జిబ్యా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యావాసు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి 2 భార్యలను పెండ్లి చేసెను. అతని కుమార్తెలను కనెను. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యావాసునకు తాత్పర్యము పుట్టెను. గనుక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకే ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చెయ్యకపోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములను అన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యోధాల నుండి యెరూషలేము నుండి ఇశ్రాయేలీయుల సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవాలనని యోధాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అతిపదులందరూ జనులందరూ సంతోషంగా కానుకలను తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీలు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యము విస్తారంగా నున్నట్టు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధానమంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమారు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసే పనివారి వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయు వారిని కూలికి కుదిర్చిరి. ఇలాగన పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకు యెహోయాదా యొద్దకు తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు దహన బలులను అర్పించుట యందు ఉపయోగపడునట్లు ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న దినములన్నీ యెహోవా మందిరములో దహన బలులను నిత్యము అర్పింపబడెను. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీలో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పెట్టిరి. యెహోయాదా చనిపోయిన తరువాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకిని యెరూషలేము కాపురస్తుల మీదకిని కోపము వచ్చెను. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి. గాని వారు చెవియొగ్గక యుండిరి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణం లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యావాసు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడే అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యావాసు మీదకి వచ్చెను. వారు
యోధా దేశం మీదకిని యెరూషలేము మీదకిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకొనిన కొల్ల సొమ్మంతయు దమస్క రాజునొద్దకు పంపిరి. సిరియాన్లు చిన్న దండుతో వచ్చినను యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యవాసును శిక్ష కలిగెను. వారు యవాసును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి, కానీ రాజుల సమాధిలో అతన్ని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన సిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన సిమ్రీతు కుమారుడగు యెహోజాదాబాదు అనువారు. అతని కుమారులను గూర్చి అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను గూర్చి అతడు దేవుని మందిరమును బాగు చేయుట గూర్చి రాజుల సటిక గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమాజ్యా రాజాయను. ఇంతటితో 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించిన గాక. ఆమెన్.